వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ 20 ఈరోజు నోటిఫికేషన్ రానే వచ్చేసిందండి. మనకున్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కు 45 డేస్ మాత్రమే మనకు టైం ఇవ్వడం జరిగిందండి. ఈ 45 డేస్ టైంను దృష్టిలో పెట్టుకుని పిల్లలందరూ చాలామంది లాంగ్ ప్రిపరేషన్లు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్నారు. మిగతా వారి మాటలు పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఫస్ట్ ఫైల్ మీద సీఎం గారు సైన్ పెట్టారు. ఎలాగైనా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, టైం కూడా తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ముందు ప్లానింగ్ ప్రకారం చదువుకుంటున్న వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరి 45 డేస్ టైం ఉంది కాబట్టి ఈ టైంలో కొంతమంది తొందరపాటు అంటే ఎలా అంటే ఈ 45 డేస్ నేను చదవగలుగుతానా లేదా అనేటువంటి భయం కూడా ఉందండి. కానీ మనకు లాంగ్ ప్రిపరేషన్ ఉన్నటువంటి వ్యక్తులకైతేనేమో కొంచెం ఈజీ అవుతుందండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులకి ఏంటంటే ఏం కాదు, కానీ కొంత లోపల భయం ఉంటుంది. ఆ భయాన్ని వదిలిపెట్టండి. ఫస్ట్ ఆ భయాన్ని వదిలిపెట్టండి. ఎందుకంటే 3 months ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 కొట్టినటువంటి వ్యక్తులు ఉన్నారండి. అదేవిధంగా 2-3 years కంటిన్యూ చదువుకుంటూ ఉన్న వ్యక్తులు కూడా గ్రూప్ 1 సాధించలేని వ్యక్తులు కూడా ఉన్నారు. ఏది ఏమైనా కూడా మన ప్రిపరేషనే మనకు ముఖ్యం. ఒక ప్లానింగ్ ప్రకారం జరగాలండి. ఇప్పుడు 45 డేసే టైం ఇచ్చాడని చెప్పి మీరు బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ చదివిన 1 గంట అయినా పర్ఫెక్ట్గా చదవండి, 100% చదవండి. మరి ఎలా చదవాలి ఏంటి, మన మెథడాలజీ పరంగా 20 మార్క్స్ ఎలా సాధించాలని చెప్తాను. ముందు ఇదేనండి. ఈ 45 డేస్ టైంలో ఎలా చదవాలి ఏంటి అనేటటువంటి కోణంలో మీరు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలా గురి కాకండి, భయపడకండి. ఫస్ట్ భయాన్ని వదిలిపెట్టండి. ప్రతిరోజు 8 గంటలు కాదండి, 6 గంటలు చదివినటువంటి వ్యక్తులు కూడా ఐఏఎస్ అయ్యారు. రోజుకు 17 గంటలు చదివినటువంటి వ్యక్తులు కూడా ఐఏఎస్ అయ్యారు. కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు ప్రిపరేషన్ 1 month 2 months చదివినటువంటి వ్యక్తులు ఐఏఎస్ అయ్యారు. కొంతమంది 2 years కూడా అయినటువంటి వ్యక్తులు కొంతమంది కాలేకపోయారు. ఇలా చదివే విధానాన్ని బట్టి చాలా తేడాలు ఉంటాయి. కానీ మీరు ఈ 45 డేస్లో ఒక ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసుకోండి. ప్రణాళిక అంటే ఏది ఎప్పుడు చదవాలి. మనకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉందండి. మరి మనకు ఉన్నటువంటి దాంట్లో అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత సైకాలజీ ఉందండి, కంటెంట్ ఉందండి మనకు ఉన్నటువంటి దాంట్లో మీకు తెలుసు. తర్వాత మెథడాలజీ కూడా మనకుంది. మరి ఎలా చదవాలి సార్ అనేటటువంటి కోణంలో మీకు ఈరోజు చెప్తున్నాను. మెథడాలజీ కూడా ఎలా చదవాలని చెప్పి చెప్తాను. అది కూడా జస్ట్ ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి అయినా వీలైనంత వరకు నా యొక్క అభిప్రాయం ఏంటంటే కంటెంట్ మెథడాలజీ అనేది 100% మీకు ఉన్నటువంటి దాంట్లో 60 మార్క్స్ మీకు ఉందండి. ఈ 60 మార్క్స్ మినిమం కూడా 55 ఎబోవ్ వచ్చేటట్టు ఉండండి, చదవాలండి. 55 ఎబోవ్ వచ్చేటట్టు చదవాలంటే ఏంటంటే కంటెంట్ దాదాపు 1 బిట్ పోవచ్చు, మిస్ అయ్యి అలా పోకుండా చూడండి. మెథడాలజీ కూడా మనకు ఉన్నటువంటి ఎక్కడి నుంచి ఏరియా నుంచి అడుగుతాడు ఏంటి అని చెప్పి ఒక నిర్దిష్టమైన సిలబస్ ఉంది. ఈ రెండిట్లో కనుక హయ్యెస్ట్ స్కోర్ చేస్తే జాబుకు చాలా దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ అర్థవండి. టైం అనేది 45 డేస్ అని పక్క పెట్టండి, అది అన్ని పక్క పెట్టండి. ఇవి దీనికి నేను మొదటి నుంచి చెప్తున్నాను. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, అయిపోతుంటుంది. మీ పని మీరు చేయండి, మీరు చదవండి ఫస్ట్. మిగతా వారి మాటలు పట్టుకుంటా మీ ప్రిపరేషన్ కొనసాగించండి అని చెప్పాను చాలాసార్లు. ఇక్కడ ఏమంటున్నంటే మీ విజయంలో ఎక్కువ పాత్ర ఉండేది కంటెంట్ అండ్ మెథడాలజీ. గుర్తుపెట్టి ఎవరైనా అడగండి, సార్ మీ మెథడాలజీ చెప్తున్నారు కాబట్టి మెథడాలజీ అంటే నేను కంటెంట్ నేను చెప్పను కదా. ఇక్కడ నాకున్నటువంటి అనుభవం, మా ఉన్నటువంటి ప్రీవియస్ మేము చదివినటువంటి వ్యక్తుల యొక్క అనుభవం ప్రకారం చెప్తున్నాను. కంటెంట్ అండ్ మెథడాలజీ 60 మార్క్స్కు మినిమం 55 వచ్చేటట్టు చూసుకోండి. అది పర్ఫెక్ట్ ఉండాలి. ఇంకా మీకు బాగా గట్టిపోటు ఎక్కడ ఉంటుందంటే ఈ రెండింటితో పాటు సైకాలజీ యొక్క ఉన్నటువంటి సైకాలజీలో బాగా పోటీ ఉంటుందండి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అని చెప్పి మనకు ఉంటుంది. సైకాలజీ 5 మార్క్స్ ఉంటుంది మనకు. ఈ 5 మార్క్స్ దగ్గర గట్టి పోటీ ఉంటుంది. 10 బిట్స్ ఇస్తారు. ఇక్కడ అందరూ కూడా టెట్కు చదివి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వారు గట్టి పోటీ ఇస్తారు. ఇక్కడ 5 మార్కులు అంటే మినిమం ఈ 65 మార్క్స్కు మీకు బాగా గట్టి పోటీ ఉంటుందండి. 100% అక్కడ ఉండండి. ఇక మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది కదండి. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఇస్తాడు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కడి నుంచి ఇస్తారని చెప్పి దాదాపు సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి గెస్ చేయలేము. కానీ ఈ యొక్క మార్కులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి అట్లా అని చెప్పి వదిలిపెట్టకూడదు, చదవాలి. కానీ ఒక ప్రణాళిక ప్రకారం ఏ ఏరియాల నుంచి అడుగుతాడు, ఎక్కడి నుంచి అడుగుతాడు ఏంటి అని చెప్పి కొంతమంది సలహాలు తీసుకొని వాటి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఇవి కూడా చదవండి. కానీ ఈ యొక్క సైకాలజీ కంటెంట్ అండ్ మెథడాలజీ మీద దృష్టి కొద్దిగా ఎక్కువ పెట్టండి. ఇవి కూడా చదవండి. కానీ కొంచెం రోజుకు దీనికో 1 hour 2 hours అలా కేటాయించుకుంటూ ప్రణాళిక ప్రకారం చదివితే సెట్ అయిపోతుందండి.
మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో అయితే ఎక్కడి నుంచి బిట్ అయినా ఏదైనా చేసేటట్టు ప్రణాళిక ప్రకారం ప్లాన్ ఇవ్వాలి. కరెంట్ అఫైర్స్ జీకే కూడా ఎక్కడి నుంచి చదువుతారని చెప్పి గెస్ చేయలేం. కంటెంట్ చేయవచ్చు, మెథడాలజీ చేయవచ్చు. సైకాలజీలో చదివి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మీరు ఎటైనా ఊహించనే దాదాపు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సిలబస్ ఎక్కువ, ఎక్కడి నుంచి ఆడతారో తెలియదు కాబట్టి కొద్దిగా ప్రణాళిక ప్రకారం చదవండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడికి వీటికి ఎక్కువ టైం కేటాయించండి. వీటికి కొద్దిగా తక్కువ టైం కేటాయించినా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చదవండి. చదివిన ప్రతి బిట్టు కూడా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చేసే విధంగా, గుర్తించుకునే విధంగా చదవండి. కానీ అయిపోవాలి తొందరగా అనే విధానంలో చదవకండి. ఒక అంశానికి 2 గంటలైనా చదవండి, పర్ఫెక్ట్ వచ్చే విధంగా చదవండి. ఇది చదివే విధానం ప్రకారం అయితే. ఓకే, మరి రైట్ సార్, మన దగ్గర ఉన్నటువంటి మరి మెథడాలజీ ప్రకారం ఎలా సార్ చదివేది అని చెప్పి నేను చెప్తున్నాను. మరి మెథడాలజీకి మనకు ఉన్నటువంటి దాంట్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఉందండి. మనకు మ్యాథమెటిక్స్ ఉంది అండ్ మనకు ఉన్నటువంటి దాంట్లో ఫిజికల్ సైన్స్ అండి. ఈ మ్యాథమెటిక్స్ మనం 20 మార్క్స్, ఇది ఫిజికల్ సైన్స్ కూడా 20 మార్క్స్ అండి. ఇవి దేవేందర్ మెథడ్స్ యాప్లో, మన యాప్లో మ్యాథమెటిక్స్ అండ్ ఈ యొక్క ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉన్నాయండి. మరి ఇవి ఎలా చదవాలి సార్ ఏంటి అంటే నాన్న గుర్తుపెట్టుకోండి ఒకసారి. మనకు ఫస్ట్ యూనిట్ గనక గణిత శాస్త్రం యొక్క స్వభావము, అర్థము, చరిత్ర ఉంది. అదే మరి ఈ యొక్క ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి దాంట్లో విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి, అర్థము ఏంటి, చరిత్ర ఉందండి. ఇక్కడ ఒక్కొక్కరు ఫిజికల్ సైన్స్కు దానికండి. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ మాత్రం కాంపిటీషన్ ఎక్కువ ఉందండి. ఫిజికల్ సైన్స్ మాత్రం కాంపిటీషన్ చాలా చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే మన యాప్ తీసుకున్నటువంటి వ్యక్తులు మ్యాథమెటిక్స్ అయితే చాలామంది ఉన్నారు, కానీ ఫిజికల్ సైన్స్ కాంపిటీషన్ తక్కువ మంది తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఫిజికల్ సైన్స్ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారా, తక్కువ చదువుతున్న అర్థం కావట్లేదు. కానీ ఫిజికల్ సైన్స్ వాళ్ళు మాత్రం పోస్టులు మ్యాథమెటిక్స్తో పాటు చూసుకుంటే మంచి పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క ఫిజికల్ సైన్స్ పోస్టులు 599 ఉంటే ఇవి మనకు 655 పోస్టులు ఇవి ఉన్నాయండి ఏపీలో. 2008 తర్వాత ఎక్కువ పోస్టులు ఈసారి రావడం జరిగింది. మరి మ్యాథమెటిక్స్కు దీని చూస్తే ఒక 56 పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఫిజికల్ సైన్స్ పోస్టులు చాలా ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళు ఒకరిగా నా అభిప్రాయం చెప్తున్నాను, అదృష్టవంతులు, కొద్ది కష్టపడ్డా బయటపడతారు. మరి మ్యాథమెటిక్స్ కాదా సార్ అంటే మ్యాథమెటిక్స్కు సంబంధించిన పోస్టులు ఎక్కువ ఉన్నాయి, చాలా పోస్టులు ఉన్నాయి. దీన్ని బట్టిస్తే 60 పోస్టులు ఎక్కువ ఉన్నాయి, 56-57 పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా దీని కాంపిటీషన్ ఎక్కువ, కానీ గట్టి పోటీ ఉంటుంది చాలా, అది కూడా ఉంటుంది. అది కూడా హార్డ్ వర్క్, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, అంతే తప్ప ఏముండదు. ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, సిలబస్ కూడా హెవీగా ఉంటుంది ఫిజికల్ సైన్స్. ఓకే అండి, ఏదేమైనా కూడా ఎలా చదవాలంటే ఫస్ట్ యూనిట్ కనుక మనం తీసుకున్నట్లయితే గణిత శాస్త్రము, అర్థము, స్వభావం కానీ, విజ్ఞాన శాస్త్రం, అర్థము, స్వభావం కానీ తీసుకొని చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే చదివిన గంట అయినా పర్ఫెక్ట్ చదవండి. స్పైరల్ మెథడ్లో చదవండి. ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ గంట చదివిన తర్వాత ఫస్ట్ యూనిట్ సంబంధించిన బిట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా వస్తున్నాయి, బిట్స్ అంటేనే ప్రాక్టీస్ చేయాలి. ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మన ఫీడ్బ్యాక్ తోటి మరి 40 బిట్స్కు నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, లేదా 25 బిట్స్ ఎన్ని మార్కులు వస్తున్నాయి, నేను దాంట్లో 25 చేస్తున్నానా, ఎన్ని పెడితే బిట్స్ అన్నీ మరి 40 చేస్తున్నానా, నా ర్యాంక్ ఎంత, మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, నేను ఇంకా ప్రోగ్రెస్ కావాలా లేదా అని చెప్పి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయగానే బిట్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ వెనకబడిపోయామో మళ్ళీ రెండోసారి రివిజన్ చేయండి. కానీ అది అయిపోయి నెక్స్ట్ యూనిట్ పోవాల్సిన అవసరం లేదు. నీకెంత వచ్చింది అనేది బాగా ఆలోచించండి. అది 8 అవర్స్ చదువుతావా, 12 అవర్స్ చదువుతావా అనేది పక్కా పెట్టండి. నీ యొక్క హార్డ్ వర్కే నీ జీవితాన్ని మార్చేస్తుంది. అలా సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఇలా వీలైతే కొంతమంది వ్యక్తులు మీరు ఏం చేస్తారంటే నాన్న ఒక్కొక్క యూనిట్ మీద ఒక మంచి మిత్రులు ఉంటే ఒక 2 మిత్రులు మాత్రమే, ముగ్గురు ఉండకూడదు. ఎందుకు ముగ్గురు సార్ అంటే ముచ్చట్లయితాయి. నలుగురు ఉంటే అక్కడ నాశనం అవుతుంది. కాబట్టి 3-4 ఉండకుండా ఓన్లీ 2 మిత్రులు తీసుకొని ఒక టాపిక్ తీసుకొని, అది మ్యాథమెటిక్సా ఫిజికల్ సైన్సా తీసుకొని ఆ యొక్క టాపిక్ బట్టి చదవడం, బిట్స్ ప్రాక్టీస్ చేయడం, 2 కలిసి డిస్కస్ చేసుకోవాలి. ఒక ప్రశ్నలు అడగాలి, ఇంకో మిత్రుని అడగాలి. అలా గనక 45 డేస్ అంటే 40 డేస్ ప్రణాళికతో పర్ఫెక్ట్గా చదివితే 100% మీ యొక్క లైఫ్ సక్సెస్ అవుతుంది. డిస్కషన్ మెథడ్లో చదవాలి, గుర్తుపెట్టుకోండి. 100% అలా సక్సెస్ అవుతారు. లేదు అంటే మనకున్నటువంటి దాంట్లో టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎన్ని టెస్టులు రాస్తావో అంత సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. ప్రణాళికాబద్ధంగా మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు మరి ఈ యొక్క కంటెంట్కి ఎన్ని గంటలు కేటాయించాలి, మెథడాలజీకి ఎన్ని గంటలు కేటాయించాలి, జీకే కరెంట్ అఫైర్స్కి ఎన్ని, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి ఎన్ని, సైకాలజీకి ఎన్ని, ఎంత కేటాయించాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం చదవండి.
ఇవి దీనికి సంబంధించినటువంటి విషయాల మీద. ఓకే అండి, మీరు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలామంది కంగారు అయితే పడకండి, అది వదిలిపెట్టండి. ముందు ఈ ప్లాన్ 40 డేస్లో నేను ఏం సాధించగలను ఏంటి అనేటువంటి కోణంలో చదవండి. ఈ మూమెంట్లో చదవడం ప్రాక్టీస్ చేయడం, చదవడం ప్రాక్టీస్ చేయడం అలా చేయండి. ఓకే, ఇవి దీనికి సంబంధించింది. ఓకే అమ్మ, అయితే మనకు మన దేవేందర్ మెథడ్స్ యాప్కు సంబంధించి ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే మనకు యాప్లో 1199 ఉందండి. ఈ 1199 తీసుకొని మళ్ళీ కూడా టెస్ట్ సిరీస్ 399 ఉన్న టెస్ట్ సిరీస్ తీసుకుంటున్నారు. అలా చేయకండి. మొత్తం దీనివల్ల అమౌంట్ ఎక్కువ అవుతుంది, స్టూడెంట్స్కి అమౌంట్ ఎక్కువ అవుతుంది. అలా కాదండి, మనం ఆల్రెడీ ఇలా ఆలోచించే ఒక 10-15 డేస్ బ్యాకే 1499 పెట్టామండి. ఇక్కడ మనకు ఏముంటుంది, వీడియోస్ ఉంటాయి, 120 వీడియోస్ మనకు ఉంటుంటాయండి. ఈ 120 వీడియోస్తో పాటు టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. పర్ఫెక్ట్గా 2020 వచ్చే విధంగా మీకు సమగ్రంగా న్యూ బుక్స్ అండ్ ఓల్డ్ బుక్స్ కలిపి టోటల్గా చెప్పడం జరిగింది. మొత్తం కూడా మీరు బయటకు వెళ్ళాల్సినంత అంటే వేరే తెలుగు అకాడమీ చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉన్న తెలుగు అకాడమిక్స్ మీ దగ్గర పెట్టుకొని వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఉంది. మనకు ఉన్నటువంటి 2018 బ్లూ బుక్ ఒకటి ఉంది. ఉమ్మడి ఏపీ ఉన్నటువంటి గ్రీన్ బుక్ ఒకటి ఉందండి. అంతకుముందు గ్రే కలర్ బుక్ చిన్న బుక్ ఉండే, అన్ని కలిపి సమగ్రంగా మేము చెప్పడం జరిగింది. మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడనే తీసుకోండి. కాబట్టి ఈ 1499 తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ వినండి, 52 గంటల వీడియోస్ ఉన్నాయి మనకు. 52 గంటలండి. ఈ 52 గంటలు 50 నుంచి 52 గంటలు ఉంది. ఈ 52 గంటల్లో మీరు 15 రోజుల్లోండి 15 డేస్లో ఈజీగా రోజు 3.5 అవర్ కనుక కేటాయించుకుంటే మెథడాలజీ 15 డేస్లో అయిపోతుంది. అలా 20కి 20 వచ్చే విధంగా మీకు టోటల్ కూడా టెస్ట్ సిరీస్ అండ్ వీడియోస్ సమగ్రంగా వాటి టెస్ట్ సిరీస్ యొక్క బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు సిలబస్ కవర్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇవి మీకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది దీనికి ప్రకారం. దీని తర్వాత మళ్ళీ అండి మనకు ఉన్నటువంటి మన దేవేందర్ మెథడ్స్ యాప్లో 7 ఉన్నటువంటి బుక్స్ రెఫర్ చేసి టోటల్ మనకు న్యూ బుక్స్ ఇప్పుడు 3 బుక్స్ వచ్చాయండి ఫిజికల్ సైన్స్కి సంబంధించి 2024 ఎడిషన్లో. వాటితో పాటు ఉమ్మడి ఏపీ ఉన్నటువంటి బుక్స్ అయితేంది, ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటి బుక్స్, 2005లో ఉన్నటువంటి బుక్స్, అన్ని బుక్స్ ఒక 7 బుక్స్ రెఫర్ చేసి పర్ఫెక్ట్ వీడియోస్ అందించాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 20/20 వచ్చే విధంగా తయారు చేశాం. ఎవరైనా ఫీడ్బ్యాక్ తీసుకుని చదవండి. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మన యాప్ కొనండి. కొనమని ఏమనట్లేదు. మీకు పర్ఫెక్ట్గా వీడియోస్ 100% ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ సైన్స్ ఆల్రెడీ యూట్యూబ్లో కూడా కొన్ని పెట్టాం, ఒకసారి చూడండి. కాబట్టి ఫ్రీ కంటెంట్ కూడా పెట్టాను, చూడండి. చూసి 15 డేస్ అంటే 12 డేస్లో అయిపోయింది. ఫిజికల్ సైన్స్ మెథడాలజీ పర్ఫెక్ట్ ఉంటుంది, చూడండి ఒకసారి. కానీ ఫిజికల్ సైన్స్ ఉన్నటువంటి చదివేటువంటి వ్యక్తులు మాత్రం కాంపిటీషన్ చాలా చాలా తక్కువ ఉంది. అదృష్టవంతులు, కానీ కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. కాబట్టి అది కూడా చూసుకోవాలి. కానీ చదివినటువంటి ఈ యొక్క 40 డేస్ మాత్రం 40 డేస్ లేదా 45 డేస్ అనుకోండి, ఈ 40 డేస్ మాత్రం ఎలాంటి నిరుత్సాహపడకుండా ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ పోతే 100% సక్సెస్ అవుతారు. ఓకే అండి, కాబట్టి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. టైంను నమ్ముకోండి, టైం వేస్ట్ చేయకండి, నర్వస్ కాకండి. ఇన్ని రోజులు వీళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి దాదాపు కొంత టైం వేస్ట్ చేసుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలా చేయకండి. ఇప్పటికైనా ఒక ప్రణాళిక ప్రకారం చదివితే సక్సెస్ అవుతారు. ఎక్కువ నా యొక్క అనుభవం ప్రకారం మీకు చెప్తున్నాను, కంటెంట్ మీద దృష్టి పెట్టండి. ఫస్ట్ కంటెంట్, ఈ కంటెంట్ 40 మార్కులు, మెథడాలజీ 20 మార్క్స్, ఈ 60 మార్క్స్ 55 మార్క్స్ ఎబోవ్ వచ్చేదాకా చూసుకోండి. మీకు మళ్ళీ గట్టి పోటీ ఉండేది ఎక్కడంటే సైకాలజీలో. కాబట్టి ఆ సైకాలజీ పరంగా మీకు గట్టి పోటీ ఉంటుంది. కరెంట్ అఫైర్స్, జీకే అండ్ మెథడాలజీ కూడా చదవండి. కానీ అది ఎక్కడి నుంచి బిట్ అడుగుతాడో తెలియదు కాబట్టి, హెవీ సిలబస్ ఉంటుంది కాబట్టి గెస్ చేయలేము. ఇక్కడ మనకు ఉన్నటువంటి పరిధి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫిజికల్ సైన్స్ కూడా వెరీ మీకు కాంపిటీషన్ చాలా తక్కువ, మెయిన్ అది. కాబట్టి చదివితే 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి మన యాప్ తీసుకున్న వారికి మెటీరియల్ కూడా ఒక వాట్సాప్ సెండ్ చేస్తాను. మొత్తం మెటీరియల్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా, ఇవి మనకు ఉన్నటువంటి దాంట్లో మీరు ఎప్పుడు చదివినా కూడా ఎలా అంటున్నానంటే నాన్న ఇక్కడ స్పైరల్ మెథడ్లో చదవమని చెప్తున్నాను. ఈ స్పైరల్ మెథడ్లో చదవమంటే ఎలా చదవమని చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు చెప్పిన విషయం, ఈరోజు ఫస్ట్ యూనిట్ చదివారనుకోండి, అయిపోయింది అనుకోండి, రేపు సెకండ్ యూనిట్ చదవాలనుకున్నారు అనుకోండి. ఫస్ట్ యూనిట్ ఈరోజు చదివారు, గణిత శాస్త్రం లేదా ఫిజికల్ సైన్స్ చదివారు,
ఇది అయిపోయింది, బిట్స్ చేశారు అయిపోయింది. రేపు సెకండ్ యూనిట్ చదవాలి అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ యూనిట్ ఒక 10 minutes ఒకసారి చూడండి చాలు. సెకండ్ యూనిట్ మొత్తం ఆ రోజు ఒక 4 hours చదివారు అనుకోండి, కంప్లీట్ అయిపోయింది. థర్డ్ రోజుకి వచ్చేటప్పుడు, మూడో రోజుకి వచ్చేసరికి థర్డ్ యూనిట్ చదవాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఒకసారి ఫస్ట్ యూనిట్ చూడండి, సెకండ్ యూనిట్ చూడండి, థర్డ్ యూనిట్ చిన్నగా 4 hours చూడండి. క్లియర్. తర్వాత ఫోర్త్ యూనిట్ చదివేటప్పుడు మళ్ళీ ఎంత స్పైరల్ మెథడ్ అంటే ఇదే, రిపీటేషన్ ఎక్కువ ఉండాలి. ఫస్ట్ ఒక 3 గంటలు చదివారనుకోండి, ప్రతిరోజు చూస్తుంటే టైం అనేది చాలా తగ్గిపోతుంటుంది. ఒక 10 నిమిషాలు అయిపోయింది, ఇదొక 10 నిమిషాలు, ఇదొక 10 నిమిషాలు, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. ఇలా చదువుకుంటూ పోతే ఒక్క బిట్ కూడా మిస్ కాదు. టైం కొద్దిగా లేట్ అవుతుంది కానీ సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. సబ్జెక్ట్లో ఏ బిట్ ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. కానీ అయిపోవాలనే తొందరలో చదవకండి. ప్రణాళిక ప్రకారం రోజు అవసరమైతే కొంతమంది 8 hours చదువుకుంటూ పోతారు. నేను 8 hours అని అనట్లేదు, 12 hours కష్టపడండి. ఎన్ని రోజులు కష్టపడతారండి? ఒక 45 days, అంతకంటే ఎక్కువ పడం కదా. నీ లైఫ్ సెటిల్ అయ్యేటట్టు అవకాశం కాబట్టి ఈ 45 daysలో ఎలా అంటే హార్డ్ వర్క్ చేసి జాబ్ సంపాదించండి. ఓకే, ఎలాంటి నర్వస్ కాకండి. ఎవరు ఏదన్నా కూడా తర్వాత ఎక్స్టెండ్ చేస్తారంటే డేటు 2 నెలలు ఇస్తే బాగుండు, 3 months ఇస్తే బాగుండు, అవన్నీ పక్క పెట్టండి. ఒకప్పటి నుంచి మరి ఇదేదో ఆలోచన స్టార్టింగ్ ఫైల్ మీద సైన్ పెట్టినప్పటి నుంచి ఎటువంటి డిఎస్సీ వస్తుందని చెప్పి ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకుంటూ వస్తే ఇప్పుడు ఎక్కడి నుంచి సీరియస్ ప్రిపరేషన్ చేసే వ్యక్తులు కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు అంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు, వాళ్ళు పర్ఫెక్ట్ చేయగలుగుతారు. మనం కొత్తగా చదివేటలో భయం అనిపిస్తుంది, కానీ ఈ 40 days ప్లాన్ ఇంతవంత అవగాహన ఉంటుంది మీకు కూడా. కాబట్టి ఈ 40 days మీకు మంచి ప్లాన్ ప్రకారం యూటిలైజ్ చేసుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. ఓకే అండి, ఇది ఈ విధంగా. ఏవైనా మన మెథడాలజీ సంబంధించిన డౌట్ ఉన్నా కూడా ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఈవినింగ్ ఎప్పుడైనా 6:30 తర్వాత కాల్ చేయండి. ఏ ప్రాబ్లం ఉన్నా డౌట్స్ అడగవచ్చు. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. తర్వాత నెక్స్ట్ ఇంకా 1 or 2 days తర్వాత ప్రతిరోజు మనకు మ్యాథమెటిక్స్ సంబంధించి ఫిజికల్ సైన్స్ సంబంధించి యూట్యూబ్లో కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దామండి. ఆ వీడియోస్ కూడా పెడతాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.